హాయ్ బ్రో, 10th ఏది? కొత్త స్టూడెంటా? విక్రమ్. మై సెల్ఫ్ రిషి. 10th మందే నా క్లాస్ లో. లెట్స్ గో. ఏ స్కూల్ వచ్చావు? మార్షల్ స్కూల్. ఏం మాట్లాడుకుంటున్నావు? న్యూ అడ్మిషనా? నీ పేరేంటి? రిషి. హలో, మై నేమ్ ఇస్ శివ. అదే ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కలిసి? ఏ స్కూల్ నుంచి వచ్చిందో ఎట్లా సరే అదంతా బ్యాండేజ్ వేసుకున్నాం. వద్దు రా బాబు, నాకు నీ బ్యాండేజ్ ఏమక్కర్లేదు, నీ దగ్గర పెట్టు. ఇంపార్టెంట్ కాంప్లెక్స్ స్టూడెంటా? ఎస్ సార్. రిషి సార్. సార్ ఐ యామ్ ఫ్రమ్ మార్షల్ స్కూల్. Graduate. Hey. Nothing. Nothing sir. నేను ఎవరు అటెండ్ అయ్యారు? ఫైనల్ ఎగ్జామ్ పేపర్ తీసుకోండి. రే ఎంత వచ్చారా? ఏడుస్తున్నావు? 98 అంటావా? ఏ చెప్తున్నావు పెట్టాలి? ఇంత బాధగా ఉంటే ఎందుకు అలా చేస్తున్నారా? అరే 98 తక్కువ అనుకుంటున్నాను. అవునురా, నాకు తక్కువే. ఫస్ట్ అరే పొద్దున నాకు అక్కడ కూర్చోమంటే ఎందుకు కూర్చోలేదు? నాకు చెప్పండి రా, లంచ్ బ్రేక్ కదా, అందరం మాట్లాడుకున్నాం. వాడు ఇల్లు లాస్ట్ ప్రిన్స్ అడుగుతున్నాడు. అవునా, కొత్తాడు కదా, చెప్పలే. April 17th, 2025 పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్. మా ఫ్రెండ్ గారు కూడా ఉండేవాడు. మేము ముగ్గురం ఒక గ్యాంగ్. మాకు బెస్ట్ లియో అనుకోవాలి. వాడి పేరు అర్జున్. వాడు ఇదే బెంచ్ లో ఎవరైనా కూర్చుంటుండే, కానీ వాడు చనిపోయాడు. ఏంటి చనిపోయాడా? వెళ్ళారా? ఏమో వాడు ఉరి తీసుకుంటాడు. ఎందుకు ఉరి తీసుకున్నాడు? చాలా డిప్రెషన్ ఉంటారు వాడు చెప్పాలంటే. నేను వాడితో ఉన్నావడం ఇంకా వాళ్ళేం సోలేసి అతని ఆత్మ ఎక్కడ తిరుగుతుందని అందరు అవన్నీ నమ్మకరా. ఏముండవు. అట్లయితే అంత కాన్ఫిడెంట్ ఉంటే రేపు నైట్ అవుట్ ఉండాలి. నైట్ అవుటా? రే ఏం మాట్లాడుతున్నావురా? నాకు అలాంటివి కాదు, తెలియద్దు. రే ఏం అనుకున్నావు కదా ఇప్పుడు ఇవన్నీ ఉండవని. అవన్నీ నేను నమ్మినా కూడా నమ్మకపోయినా నాకు భయం అని నీకు తెలుసు కదరా. సరే కావాలని ఎందుకురా? ఏం కాదు, నేను ఉంటా. మేము ఇద్దరం ఉన్నాము నీకోసం. రే నీ ఇద్దరు మధ్యలోనే నేను ఉంటా. నన్ను ఎక్కడికి చూపేయదు. సరేలే, కానీ పేరెంట్స్ ఏమంటారా? ఏం కాదు, నైట్ ప్రాజెక్ట్ ఉందని చెప్పేద్దాం. సరేలే.
చూస్తుంటే భయంకరంగా ఉందిరా. మా ఇద్దరం గ్యాప్ కూడా ఉందా? 1 మీటర్ గ్యాప్ కూడా లేదు మన లోపల. ఎందుకురా? అరే ఇందాక నైట్ అన్నా కానీ ఈవినింగ్ అని ఇప్పుడే గుర్తొచ్చింది. ఈవినింగ్ ఇంత భయంకరంగా ఉంటే రాత్రి ఎంత ఉంటుందిరా? అరే వద్దురా, వద్దాంరా. నువ్వు అరే భయం అవుతుందిరా. భయం. అరే నీ భయం జర పక్కన పెట్టే. అరే ఇక్కడికి ఎందుకు చెప్పాను కదా. అరే మైండ్ హనుమాన్ చాలీసా పెట్టుకోరా మైండ్. ఫోన్ ఇస్తా నా హనుమాన్ చాలీసా. అరే డోర్ మూయడం అవసరం. ఎందుకు డోర్ స్పూకీ థింగ్స్ వస్తాయా? అరే అవే నాకు వద్దురా. రేదా వెళ్దాం. అరే వద్దురా. అరే పవర్ అవుట్లెట్రా, పవర్ అన్న వోల్టేజ్ లేదు. అరే అరే వద్దురా. అందుకే కామన్ కదరా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అరే అరే వద్దురా. అరే అరే ప్లీజ్ రా. ఏ నాతో మాట్లాడుకురా. చెప్పేది నండి. అరే వద్దురా. అరే వద్దురా. అరే 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 వద్దురా. అరే ప్లీజ్ రా. అరే 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 నేను ఏదైతే కావాలని అనుకున్నా అదే. అరే మన క్లాస్ అర్థం చేసుకోరా. వెళ్దాంరా. సరే డోర్ ఏమో వస్తుంది. డోర్ వస్తుందా? వద్దురా మరి. అరే అనవసరంగా వచ్చావురా. ఎలా ఉన్నారా? చాలా రోజులైంది. ఎలా ఉన్నారు? సండిరా రండి. రే వద్దురా అర్జున్, అస్సలు వద్దు. ఏం చేయాలిరా? మీరు వచ్చి కూర్చోండి. రేయ్. ఏదైతే ఆడేవాడు అడుగులేదని చేస్తాడా? అది చంపారా? వాడితోనే కూర్చోండి. రే వద్దురా. చెప్పేది చెప్పేది నువ్వు వద్దు. నేను చెప్పేది నువ్వు అర్జున్. రే ఎలా ఉన్నారు? చెప్పలేదురా. నేను ఎక్స్పెక్ట్ చేయలేరా నువ్వు ఉంటావని. అరే నా ఆత్మరా ఇది. నేను ఇంకా నేను చనిపోయాను. ఇది నా ఆత్మ. మమ్మల్ని ఏం చేయగలము? నేనేం చేయను రా. నువ్వు నేను ఈ స్కూల్లోనే చచ్చిపోయాను రా. అవును మాకు కూడా తెలుసు. అసలు ఎలా అయిందిరా? రే నేను మా నాన్న చచ్చిపోయిన తర్వాత రోజే చచ్చిపోయాను రా. రే అర్జున్ ఏమైందో చెప్పురా నీకు. మా డాడీ మా నాన్న. రే మీ నాన్న అంత గొప్పవాడు ఎలా చచ్చిపోయాడా? మా నాన్న చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ రా. మీకు తెలుసు కదా.
6th richest businessman రా. అవునరా, తెలంగాణలోనే 6th రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్ రా. ఎంతో మంచివారు రా, నాకు తెలుసు. కానీ మా నాన్న ఇంకో బిజినెస్ ప్లేస్ కొన్నాడు. ఆ ప్లేస్లో చాలా పెద్ద మార్కెటింగ్ బిజినెస్ బిల్డింగ్ పెడదాం అనుకున్నాడు. కానీ దాని నెక్స్ట్ డే వాడు కొన్న తర్వాత, మా డాడీ కొన్న తర్వాత అశోక్ అని ఒకడు అశోక, ఈ పేరు ఎక్కడో విన్నట్టున్నాయి. అశోక్ వర్మ వాడు పెద్ద గ్యాంగ్స్టర్ కదరా ఇండియాలోనే. అవునురా. నీకు హర్షాబాయ్ తెలుసా? రీ వాడి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మా నాన్నేమో ఆ ల్యాండ్ని కొన్నాడు. కానీ అశోక్ వర్మ వచ్చి మా నాన్నని ల్యాండ్ అడిగాడు. దాని తర్వాత విల్లే అని బాడీ గార్డ్స్తో కొట్టించి చంపేశాడు. రే మా నాన్న ఇంకా అమ్మ కళ్ళ ముందు చచ్చిపోయారా. అందుకనే నేను స్కూల్కి వచ్చి ఇలా ఆత్మహత్య చేసుకున్నాను రా. సారీ రా, మిమ్మల్ని మళ్ళీ చాలా బాధపెట్టాను రా. రే మా నాన్న ఆ ల్యాండ్ కొన్న తర్వాతే చచ్చిపోయాడు రా. అప్పుడు ఏం చేయాలో తెలియదు, ముందే చచ్చిపోయాడు. ఏం చేయాలి, ఇంటికి పోయినా మా మమ్మీకి చెప్పిన. మా మమ్మీ కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి నేను ఒక్కడిని అనుకనే నేను కూడా మా అమ్మతో నింపినా. కానీ హర్షాబాయ్ని పట్టించడానికి ఒక క్లూ నేను పెట్టాను రా. మీరు తీసుకొని పోలీసులకి ఇవ్వండి రా. మాకు ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్ కావాలి. ఎంత డబ్బైనా పర్వాలేదు, కానీ మాకు మాత్రం ఆ ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ నేను ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నాను. ఈ ల్యాండ్ అమ్మే ప్రసక్తే లేదు. నేను ఇప్పుడిప్పుడే ల్యాండ్ కొన్నాను, డెవలప్ చేస్తున్నాను. దీంట్లో ఇండియా లార్జెస్ట్ క్రికెట్ అకాడమీ స్టార్ట్ చేయబోతుంది. దీనివల్ల ఇండియాకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఏం చేసినా ఈ ల్యాండ్ అమ్మే ప్రసక్తే లేదు. ఆ ల్యాండ్ అమ్మితే 3 ల్యాండ్లు ఇస్తాను. 3 ల్యాండ్ల పేపర్ ఉంది ఇక్కడ నా దగ్గర, కానీ నాకు మాత్రం ఆ ల్యాండ్ కావాలి. డబల్ రేట్ కని కొంటా, కానీ నాకు మాత్రం ఆ ల్యాండ్ కావాలి. అది నాకు కావాలి. ఇప్పుడేమంటావు? ఇలాంటి ఒక్కటి కాదు, 2 కాదు, 10 ల్యాండ్ ఇచ్చినా నేను ఈ ల్యాండ్ అమ్మే ప్రసక్తే లేదు. నువ్వు ఏం చేసుకుంటావు, నేను ఏం చేయలేదు. యూ ప్లీజ్ గెట్ అవుట్. మనకి షేక్ అయిన ఎందుకు సార్? అర్థమైంది. హర్షాబాయ్ని పట్టించడానికి ఒక క్లూ నేను పెట్టాను రా. మీరు తీసుకొని పోలీసులకి ఇవ్వండి రా. గుర్తుందా నిన్న అర్జున్ ఏం చెప్పాడు మనకి? వాడి ఎవిడెన్స్, క్లూస్ ఎవిడెన్స్ అని వాడి లాకర్ లో ఉందని చెప్పాడు. చెక్ చేద్దామా? చెక్ చేద్దాం కదా.
రే కత్తిరా రే అట్లా ఫింగర్ ప్రింట్స్ ఏదో ఒకటి ఉండొచ్చు కదా రే ఆ పేపర్ తీసుకుని రే ఈ ఒక్కో క్లూ తోటి వాళ్ళని పోలీసులో పట్టించారా అదే ఇదే ఖచ్చితంగా వాళ్ళ నాన్నని చంపినట్టు పదరా పోలీసులో ఫోన్ చేద్దాం. బ్యాగ్లో పెట్టు. హలో హలో పోలీస్ సార్ హర్షాబాయ్ అనే ఒక గ్యాంగ్స్టర్ ని పట్టేయడానికి ఒక క్లూ దొరికింది సార్. ఆ ఎవిడెన్స్ తీసుకుని మీరు రండి సార్. సార్ ఇక్కడ బయట కొంతమంది గ్యాంగ్స్టర్స్ ఉన్నారు సార్, మీరు అండర్ కవర్లో వచ్చేసేది సార్. సార్ డబ్బులు సార్ అర్జెంట్ సార్ ప్లీజ్ సార్. గ్యాంగ్స్టర్స్ కూడా ఉన్నారు సార్, డబ్బులు సార్ మంచి ఎవిడెన్స్ దొరికింది సార్. ఎలాగైనా ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేద్దాం సార్. ఓకే సార్. నీ బ్యాగ్ పాట విచ్ పాట